సో ఈ కలర్స్ అనేది అంత నాకు ప్రకృతికి కనెక్ట్. వన్ మోర్ రీజన్ ఏంటంటే చూడండి, వైట్ కలర్లో ఎల్లో మధ్యలో ఎంత అందంగా ఉంది కదా. ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. సో దేవుడు ఎంత అందంగా చేశాడు. వీటి కోసం ఎంత టైం ప్రత్యేకించి చేసుకుంటే మనల్ని ఎంత ప్రత్యేకంగా చూసుకుంటాడు దేవుడు కదా. ఇది మానేసి మనం కాన్సన్ట్రేషను లేనట్ల మీద చేస్తాం, ఉన్నట్ల మీద చెయ్యమాట కాన్సన్ట్రేషన్ అంతా. అలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఐ లర్న్ మెనీ థింగ్స్ అండి ఇది అబౌట్ ద నేచర్ లేకపోతే మనం ఎందుకు పనికిరాము. ఎండలో ఒక సంవత్సరం ఎండలో వర్షాలు పడలేదు అనుకోండి, చాలా సఫర్ అయిపోతున్నాను. అదే వర్షం ఎక్కువైనా కూడా చాలా ఎక్కువ సఫర్ అయిపోతున్నాను, అవునా కదా. అలాగా నేచర్ ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాగే మనం కూడా నేచర్ని చూసినప్పుడల్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మూడ్ స్వింగ్స్, చిరాకు, ఇరిటేషను రాకుండా మనము నేచర్ చూసినప్పుడు చాలామంది అంటూనే ఉంటారు, నేచర్ హీల్స్ మీ, ఇట్స్ కామ్స్ డౌన్ మీ, అట్లా అంటూనే ఉంటారు. కానీ అది మనం ఆ ప్రకృతి మనం ఫీల్ అయినప్పుడు అది ఇంకా ఎక్కువ హీలింగ్ ఉంటుంది. సో ఇదండి, ఇలా చెప్పారన్నమాట మాకు. ప్రకృతితో మమైకమైపోండి, ప్రకృతితో మాట్లాడండి, ప్రకృతితో కలిసిపోండి, ప్రకృతిని అమ్మలాగా ట్రీట్ చేయండి, ప్రకృతిని ప్రేమించండి. అంటే ఈ పిల్లులు, కుక్కలు, ఆవులు వాటిని చూసి మనకి చిరాకు పడ్డామనుకోండి, ఈ నేచర్ కూడా మనల్ని చూసి చిరాకు పడుతుంది. ఏంటి వీళ్ళు అన్నట్టు. ఇందులో కూడా ప్రాణం ఉంది, అవి ఎండిపోతాయి ఒక్కొక్కసారి అందులో ప్రాణం లేసి వస్తుంది. సో అవి మనకి కనెక్ట్ అయినప్పుడు అవి మనకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట, మనం వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ పిల్లల్ని అంటే డొమెస్టిక్ యానిమల్స్ పెంచుకోవాలి, నిజంగా చెప్తున్నాను. అండ్ ఇది కాకుండా పెంచుకోవడమే కాకుండా మనము ఎంత కుదిరితే అంత ఈ చెట్లని ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, చెట్లు నరకాల్సి వస్తుంది డెఫినెట్గా కదా. అయితే దానికి బదులు కొన్ని చెట్లు వేరే ప్లేస్లో నాటడమో, లేకపోతే దానికి కాంపన్సేట్ చేయడమో ఏదో చేసామనుకోండి,